తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఎలా ఉందండి ప్రస్తుతం జగన్ గారి పరిపాలన? అసలు ఈ రాష్ట్రంలో ఎలా ఉందండి? పరిపాలన సూపర్గా ఉందమ్మా. పరిపాలన బాగానే ఉంది. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? ఈ సంక్షేమ పథకాల వల్ల, అంటే ఉచిత డబ్బులు ఇస్తున్నారని బాగుంది అనుకుంటున్నారా? ఉచిత డబ్బులు ఏం కదమ్మా, ఉపయోగపడుతున్నాయి కదా. ఇప్పుడు అమ్మఒడి ఉంది, డ్వాక్రా మహిళ ఉంది, ఆసరా ఉంది. ఈ గ్రూపులన్నిటిపైన ఉపయోగపడే కదా. లేడీస్కే కదా ఇచ్చేది, జెంట్స్ కూడా కాదు కదా. ఉపయోగపడే పథకాలు ఇస్తున్నారు కాబట్టి పరిపాలన బాగుంది. ఓకే, మరి అసలు ఈ పథకాలన్నీ ఎలా అనిపిస్తున్నాయండి? పథకాలన్నీ #1 ఉన్నాయమ్మా. ఈ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రిలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదు అని చెప్పేసి అంటున్నారు. అభివృద్ధి లేదు, అందులోనూ ఈ పథకాల పేరుతో 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు దోచేసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి అని చెప్పేసి అంటున్నారు కదండి ప్రతిపక్షాలు. 100 రూపాయలు దోసుకోవడానికి ఎవరు ఇచ్చారమ్మా? దోసుకోవడానికి దేన్ని దోసుకుంటున్నారు? అన్ని నిత్యావసర వస్తువులు కానీ అన్ని ధరలు పెంచేసి మద్యం ధరలు పెంచేశారంటున్నారు. ఈయన వచ్చిన తర్వాత మద్యం ధరలు పెంచడమే కాకుండా నాణ్యతమైన మద్యం కూడా తీసుకురావట్లేదని చంద్రబాబు నాయుడు గారు అనేకమైన సభలో చెప్పారు కదండి. ఈ పిచ్చి బ్రాండ్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చిన బ్రాండ్లే కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్రాండ్లు అనేది తీసేయలేదు. పిచ్చి మంది ఏం కాదమ్మా, ఇది అంతా మంచిగా ఇస్తున్నాడు, బాగానే ఉంది. ఎవరు అనట్లేదు పిచ్చి మందని. ఈ పార్టీ వాళ్ళు పన్న పార్టీ వాళ్ళు ఎన్నో చెప్తా ఉంటారు, పిచ్చి మంది అంటారు, ఇంకోటి అంటారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒక 1 మంత్ క్రితం తిరువూరు సభలోనే ఆయన అన్నారు, అసలు ఈ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లన్నీ కల్తీ మద్యం తీసుకొచ్చాడు ప్రజలకి. తమ్ముళ్ళు, మనం పార్టీ కనుక అధికారంలోకి వస్తే నాణ్యత గల మద్యం తీసుకొస్తాం, మద్యం రేట్లు కూడా తగ్గిస్తామని చెప్పేసి అన్నారు కదండి. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాణ్యంగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్రాండ్ షాపులు ఏమో ఎక్కడ బెల్ట్ షాపులు ఏమి పెరిగింది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కంటే ఇంకా బెల్ట్ షాపులు తగ్గించాడు. ఇప్పుడు బాగానే ఉందమ్మా అంతా. మరి అసలు మద్యం అసలు తీసేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ అసలు మద్యం తీసేయకుండా ఉంచారని చెప్పేసి అంటున్నారు కదండి. తీసేస్తామన్నమ్మా, మద్యం అనేది తీసేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారు తీసేయడానికే కదా రేట్లు పెంచిన దాని మూలాన ఈ సామాన్యులు చిన్న వాళ్ళు దాని జోలికి వెళ్ళకుండా ఉంటారు. అలా మెల్లిమెల్లిగా తీసేద్దామని చెప్పి మద్యం రేట్లు పెంచితే మద్యం రేట్లు పెట్టాడు. తీసేసామంటారు. ఏం చేస్తామమ్మా? ఓకే అండి, మరి అదే కాకుండా అభివృద్ధి లేదని అంటున్నారు. ఐటీ కంపెనీలు రావాలి, ఐటీ కంపెనీలు లేవు. రేపు చదువుకున్న యువతకి ముందు ఉద్యోగాలు లేవని అంటున్నారు. దానికి మీరేం చెప్తారండి? ఐటీ కంపెనీలు రాకపోవటం ఏంటమ్మా? ఈ కరోనా టైంలో కొంచెం ఐటీ కంపెనీలు అనేది కొద్దిగా ఇదిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి కంపెనీలు అన్నీ తీసుకొస్తున్నాం, బాగానే ఉంది. ఎవరికి జాబులు లేవు, అందరికీ జాబులు ఉన్నాయి. ఇప్పుడు సచివాలయం ఇచ్చాడు, వాలంటీర్ ఇచ్చారు, సచివాలయం ఎంతమంది జాబులు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని వేల మంది జాబులు ఇచ్చారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జాబులు ఇచ్చారు ఎవరికన్నా? అదేంటండి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారు కదండి. 6,000 కంపెనీలు తీసుకొచ్చి. ఎవరికి ఇచ్చారమ్మా? వాళ్ళ జన్మభూమి కమిటీలకు, వాళ్ళ పార్టీ నాయకులకు ఇచ్చారు. అన్ని వేల కంపెనీలు వచ్చినాయండి మన ఏపీలో. ఎక్కడ వచ్చింది? ఏ కంపెనీ వచ్చింది? పలాని కంపెనీ వచ్చిందని చెప్పానండి, కంపెనీ పేరు చెప్పానండి. కంపెనీలు వచ్చినాయంటారు, ఏ కంపెనీ వచ్చింది? కియా వచ్చింది అంటున్నారు, ఇంకేదో రీసెంట్ ఎక్కడేదో గన్నవరం దగ్గర ఏవేవో వచ్చినాయి అని అంటున్నారు. ఆ పేర్లు కూడా నాకు కూడా తెలియదు. మీకు ఏమన్నా తెలుసేమో మీరు చెప్పండి. కియే కంపెనీ అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే వచ్చిందమ్మా. అది వాళ్ళ ఏం రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో కియే కంపెనీ అనేది వచ్చింది. వాళ్ళ ఏం రాలేదు. మరి రాబోయే రోజుల్లో మరి పిల్లలకి మనకంటూ ప్రత్యేక రాజధాని లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి రాజధాని పేరుతోటి జనాలతోటి 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా అమరావతి రైతులకు అన్యాయం చేశారని చెప్పేసి అంటున్నారు. దానికి మీరేం చెప్తారండి? అమ్మా, మనకు రాజధాని లేదంటున్నారు. మనకు 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండడానికి మనకు అవకాశం ఉంది. అక్కడి నుంచి పారిపోయి నువ్వు ఎందుకు వచ్చావు? వచ్చినోడి మరి 5 సంవత్సరాలు నువ్వేం చేశావు? రాజధాని తాత్కాల రాజధాని చేసావు. ఏం చేసావు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బాగానే ఉంది. మీరు ఉన్నప్పుడు వర్షాలు పడితే రాజధానిలోకి వెళ్ళాలంటే మోకాళ్ళతో వాటర్ ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది ఎక్కడన్నా ఉందా? ఏం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత #1 ఉంది. వైజాగ్ ఉంది, అటు కర్నూలు ఉంది, ఇటు మన రాజధాని అన్నీ డెవలప్ చేస్తున్నాడు కదా. ఒకటైతే అవ్వదు కదా. ఇప్పుడు పోయినసారి మనకు హైదరాబాద్ రాజధాని అమ్మా, అక్కడ రాజధానిగా ఇడిపోగానే మనం అందరం ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు 3 చోట్ల ఉందనుకో, ఈసారి ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ఇడిపోయినా అన్ని వేరేలు డెవలప్ అవుతుంది కాబట్టి బాగుంటుంది కాబట్టి 3 రాజధానులనే పట్టుకొచ్చాడు. రాజధానులనే బాగానే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదమే కాకోకుండా
మళ్ళీ మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి నిన్ను అధపాతాళానికి తొక్కేస్తానంటున్నాడు, నిన్ను గెలవనీనంటున్నాడు, నువ్వు గెలిస్తే నేను అసలు ఇంకా అంటే నా పార్టీ పేరు జనసేననే కాదు, నా పేరు పవన్ కళ్యాణే కాదని అంటున్నాడు. ఇంకోవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారేమో అసలు ఆయన్ని పులివెందల్లోనే ఓడిస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. మేడం, జగన్మోహన్ రెడ్డిని పుడివెల్ల ఓడియటం వాళ్ళ చేతవని పని. ఇది వాళ్ళ తాతలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఓడియటం వాళ్ళ వల్ల అవ్వదు. అదేంటండి చంద్రబాబు నాయుడు గారు అసలు నేను నుంచోవలసిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి మీద, నా తరపు నుంచి ఎవరిని నిలబెట్టినా సరే జగన్ని ఓడిస్తానంటున్నారు కదండి. ఎందుకు మేడం గారు 50 రోజులు ఆగితే జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన క్యాండిడేట్ మీద అతను ఓడిపోతున్నాడు. అది చూసుకోమని జగన్మోహన్ రెడ్డి ఓడిపోవట్లే, కుప్పంలోనా? కుప్పంలో ఓడిస్తాం మేడం. 50 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికి హైదరాబాద్ వెళ్ళిపోవాల్సింది. మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏపీలో కూడా ఉండవు. హైదరాబాద్ వెళ్ళిపోవడం, తెలంగాణ వెళ్ళిపోవడం. మళ్ళీ ఏంటండి వాళ్ళు గట్టిగా ముగ్గురు కలిపి పొత్తులు పెట్టుకొని మరీ వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని. అందుకే మేడం సింహం సింగల్గా వస్తుంది. సింహాన్ని మీరు ఓడించాలని పట్టుదలతో మీ ఒకళ్ళైతే ఏమీ మీ వల్ల అవ్వదని చెప్పి మీరు గుంపులు గుంపులుగా తండలుగా పందుల్లాగా మీరు కట్టకట్టుకొని వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సింగల్గా వస్తాడు, సింగల్గా వస్తాడు, మీ అందరిని ఓడిస్తాడు. అన్ని అంటే ఎన్ని సీట్లతో గెలుస్తారంటారు? 175 175 మేము 175 175 అంటున్నాం మేడం. మేము 130 నుంచి 140 సీట్లతో మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు. 50 రోజుల తర్వాత సీఎంగా మళ్ళీ ప్రమాణ స్వీకారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.